ఫ్యాక్షన్ హత్యలు ఉండేవి. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. వీటిపై హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఆయన. మరోవైపు సిటీలో పెరుగుతున్న కోలివింగ్ కల్చర్స్ పై తనదైన శైలిలో స్పందించారు విహెచ్. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే హత్యలు, ముఖ్యంగా మహిళనే తన సొంత తల్లిని చంపడం, ఇంకో కేసులో ప్రియులతో ఏదైతే లవ్ అఫేర్స్ ఉన్నదో సొంత భర్తను ఆమెనే ఏది ప్లాన్ చేసి చంపడం, ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్లో ఇదే. నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. వా, హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది? హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు నక్సలైట్లు ఎట్లా చంపుతున్నారు, వాళ్ళని చంపొద్దు అని కోర్టులలో కేసు కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఎమినెంట్ పీపుల్, ముఖ్యంగా సైకాలజిస్టు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఇది ఎంతవరకు పోతుంది అనేది. దీని మీద ముఖ్యంగా అందరు ఇంటెలెక్చువల్స్ దీని మీద చర్చ జరగాలి.